నీ పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. అనుదిన ప్రార్థన అనేటువంటి చక్కటి కార్యక్రమానికి దేవుని యొక్క ఉన్నతమైన కృపను బట్టి మనం అందరం చేరి ఉన్నాం. ఇది మన ధన్యత. జీవం గల దేవుణ్ణి స్తుతించడానికి అనుదినము ఎంతో ప్రేమించి నా ప్రభునామాన్ని కనపరచాలని మాతో కూడా ఏకీభవించి ప్రభునామాన్ని స్తుతించడానికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామములో వందనాలు. చిన్న మాట ప్రార్థన చేసుకుని మనం ముందుకు సాగుదాం. స్తోత్రములు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో దినమంతట్లో అనేక కార్యక్రమాల గుండా నడిచి వచ్చినాము. జీవం గల దేవా, ఈ స్థలమందు ఇప్పుడు చేయబోతున్నటువంటి ప్రార్థన అంతటి మీద మీ అభిషేకమును కుమరించండి. సకల పొంచున్న చీకటి, దురాత్మ, అంధకార, దయ్యపు, ప్రేతాత్మ శక్తులను యేసు నామములో గద్దిస్తూ బంధిస్తూ ఉన్నాం. మీ ప్రసన్నతను అందరినీ కుమ్మరించి నాతో మాతో మీరే మాట్లాడి మహిమ ఘనత ప్రభావం యేసు నామమును ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. స్తోత్రం. నీ ప్రేమే నన్ను ఆదరించేను, నీ ప్రేమే నన్ను ఆదరించేను. సమయోచితమైన నీ కృపయే నన్ను కాచి కాపాడెను, నీ కృపయే దాచి కాపాడెను. సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను, నీ కృపయే దాచి కాపాడెను. ప్రేమే నన్ను ఆదరించేను, నీ ప్రేమే నన్ను ఆదరించేను. చీకటి కెరటాలలో కృంగిన వేళలో, చీకటి కెరటాలలో కృంగిన వేళలో ఉదయించెను నీ కృప నా ఎదలో. చెదరిన మనసే నూతనమాయ, ఉదయించెను నీ కృప నా ఎదలో. చెదరిన మనసే నూతనమాయన, మనుగడయే మారు మలుపు తిరిగేనా, మనుగడయే మారు మలుపు తిరిగేనా. నీ ప్రేమే నన్ను ఆదరించేను, నీ ప్రేమే నన్ను ఆదరించేను. బలసూచకమైనా మందసమానికై, బలసూచకమైనా మందసమానికై, సజీవయాగమై యుక్తమైన సేవకై ఆత్మాభిషేకముతో నన్ను నింపితేవా. సజీవయాగమై యుక్తమైన సేవకై
ఆత్మాభిషేకముతో నన్ను నింపితివా. సంఘక్షేమమే నా ప్రాణమాయనా, సంఘక్షేమమే నా ప్రాణమాయనా. నీ ప్రేమే నన్ను ఆదరించెను, నీ ప్రేమే ఆదరించెను. సమయోచితమైన నీ కృపయేను, సమయోచితమైన నీ కృపయేను దాచి కాపాడెను. నీ కృపయే కాపాడెను, నీ కృపయే దాచి కాపాడెను, కృపయే దాచి కాపాడెను. దేవుని నామానికి మహిమ కలుగును. ఇది ఇంతగా నన్ను ప్రేమించున్నది అనే పాట పాడదాం. చాలా కాలం అవుతుంది. దేవునికి స్తోత్రం. ఇంతగా నన్ను ప్రేమించినది నీ రూపము నాలో రూపించుటకా, ఇంతగా నన్ను ప్రేమించినది నీ రూపము నాలో రూపించుటకా. నాయడనీకున్న నిత్య సంకల్పమా, ఇది నాయడనీకున్న నిత్య సంకల్పమా. ఇంతగా నన్ను ప్రేమించినది నీ రూపము నాలో రూపించుటకా. శ్రమలలో సిలువలో నీ రూపు నలిగినదా, శ్రమలలో సిలువలో నీ రూపు నలిగినదా. శిలనైనా నీ వలె మాతుటకా, శిల్పకారుడా నా యేసయ్యా, శిల్పకారుడా నా యేసయ్యా. మలచుచుంటివా నీ పోలికగా, మలచుచుంటివా నీ పోలికగా. ఇది నాయడనీకున్న నిత్య సంకల్పమా, ఇది నాయడనీకున్న నిత్య సంకల్పమా, నాయడనీకున్న నిత్య సంకల్పమా. తీగలు సడలి అపస్వరమూలమయమై తీగలు సడలి అపస్వరమూలమయమై మోగబోయే నా స్వరమండలము,
అమర జీవా స్వర కల్పనలు అమర జీవా స్వర కల్పనలు నానువనుగునా పరిశీలించితివా నానువనుగునా పరిశీలించితివా ఇది నిత్య సంకల్పమా ఇంతగా నన్ను ప్రేమించినది నీ రూపము నాలో రూపించుటకా ఇంతగా నన్ను ప్రేమించినది నీ రూపము నాలో రూపించుటకా ఇది నాయడ నీకున్న నిత్య సంకల్పమా ఇది నాయడ నీకున్న నిత్య సంకల్పమా నాయడ నీకున్న నిత్య సంకల్పమా నాయడ నీకున్న నిత్య సంకల్పమా యేసయ్యా యేసయ్యా నా 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 యేసయ్యా ఇది నాయడ నీకున్న నిత్య సంకల్పమా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా నా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా హల్లెలూయా. చివరిగా ఒకటి దైవజనులు ఓబరయ్య గారు రాసినటువంటి పాట మనము ఖచ్చితంగా అనుదినం ఒక పాట పాడుకోవడము ఆనవాయితీ. హల్లెలూయా. ఈ 22 సాంగ్ పాడదామా? శ్రీయేసు దేవ నా జీవ నాద ఈ లోక కూపములో. రైట్. నా తల్లి గర్భములో నుండి ఇటకు ఏకాకిగా నేనే తెంచినాను. ఈనాడు నా స్వామి నిన్ను చేరనీయని ఈ నాగబంధములు నాకికేలా. శ్రీయేసు దేవా నా జీవనాద శ్రీయేసు దేవా నా జీవనాద ఈ లోక కూపములో నుండి నన్ను నీ పాద
సన్నిధికి చేరుకొనవా యేసుదేవా నా జీవనాధారం. నా తల్లి గర్భములో నుండి నాకు ఏకాకిగానే నేర్పించిన నా తల్లి గర్భములో నుండి ఇటకు ఏకాకిగానే నేర్పించినాను. ఈనాడు నా స్వామి నిన్ను చేరనీయ ఈ రాగబంధములు నాకికే స్వామి నిన్ను చేరనీయ ఈ రాగబంధములు నాకికేనా యేసుదేవా నా జీవనాధారం. నీ అడుగు జాడలలో నడచినాడు మనోకుని సన్నిధి చేరినాడు. నీ అడుగు జాడలలో నడచినాడు మనోకుని సన్నిధి చేరినాడు. నన్ను నీకు దూరముగా ఉంచుబోయే ఇహలోకయానములు నాకికేలా. నన్ను నీకు ఉంచుబోయే ఇహలోకయానములు యేసుదేవా నా జీవనాధారం. యేసుదేవా నా జీవనాధారం. ఈ జగము నుండి విడదీసి నన్ను నీవానిగానే మన చేయుమయ్యా. ఈ జగము నుండి విడదీసి నన్ను నీవానిగానే మన చేయుమయ్యా. నీ తోడ నడచి ఈ జగము విడచి నీ పాద సన్నిధికి చెందునయ్యా. నీ తోడ నడచి ఈ జగము విడి నీ పాద సన్నిధికి చెందునయ్యా. యేసుదేవా నా జీవనాధారం. యేసుదేవా నా జీవనాధారం. ఈ లోక కూపములో నుండి నన్ను నీ పాద సన్నిధికి చేరుకొనవా. ఈ లోక కూపములో నుండి నన్ను నీ పాద సన్నిధికి చేరుకొనవా. యేసుదేవా నా జీవనాధారం. యేసుదేవా నా జీవనాధారం. ఈ లోక కూపములో నుండి నన్ను నీ పాద సన్నిధికి చేరుకొనవా. యేసుదేవా నా జీవనాధారం. యేసుదేవా నా జీవనాధారం. హల్లెలూయా. ప్రేక్షకుల కోరిక మేరకు విరిగిన మనసి అనే పాడదామా? నీకే ప్రియం అనే పాటను కోరినారు. అది కోరిక మేరకు రైట్. ప్రేక్షకులు కూడా మాకు దేవుని కృపను బట్టి కొన్ని కోరికలు కోరుతున్నారు. ఏ విధము చేతనైతేనేమి వారు మాతో కూడా ప్రార్థనలో ఏకీభవించు ఉన్నారు. హల్లెలూయా. విరిగిన మనసు నీకే ప్రియము యేసునాథా,
ఉన్నతమైన స్థలములయందు వసించువాడా విరిగే నా మనసు వసింపరావా విరిగిన మనసే నీకే ప్రియము యేసునాథా ఉన్నతమైన స్థలములయందే వసించువాడా విరిగే నా మనసు వసింపారవా విరిగిన దానిని కోరదు లోకం విరుగైతోని దృష్టిలో శూన్యం విరిగిన దానిని కోరదు లోకం విరుగైతోని దృష్టిలో శూన్యం అలయాకోబును విరచిన దేవా అలయాకోబును విరచిన దేవా ఇశ్రాయేలుగా మలచుము నన్ని ధరలో ఇశ్రాయేలుగా మలచుము అన్ని ధరలో ఈ ధరలో విరిగిన మనసే నీకే ప్రియము యేసునాథా విరుగని మేఘము కురువదు భూమిలో పగులని నేల ఫలములనీయదు విరుగని మేఘము కురువదు భూమిలో పగులని నేల ఫలములనీయదు సిలువలో మాకై నలిగిన దేవా సిలువలో మాకై నలిగిన దేవా జీవాహారము జీవజలము జీవాహారము జీవజలము నీవేగా విరిగిన మనసే నీకే ప్రియము యేసునాథా ఉన్నతమైన స్థలములయందు వసించువాడా విరిగే నా మనసు వసింపరావా విరిగిన నీకే ప్రియము యేసునాథా ఉన్నతమైన స్థలములయందు వసించువాడా విరిగిన మనసే నీకే నాదా యేసునాదా యేసునాదా హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రకటన గ్రంథము 18వ అధ్యాయం. స్తోత్రం. కొద్దిసేపు మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. 18వ అధ్యాయము 2వ వచనం. అతడు గొప్ప స్వరముతో ఆర్భాటించి ఇట్లా నేను
మహాబబులోను కూలిపోయెను. అది దయ్యములకు నివాస స్థలమును, ప్రతి అపవిత్రాత్మకును ఉనికి పట్టును. అపవిత్రమును అసహ్యమునైన ప్రతి పక్షికి ఉనికి పట్టు ఆయను. చదవబడిన లేఖన భాగము దేవుడు మన వినికిలో ఫలింపచును గాక. ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, దేవుడు ఉన్నాడని నమ్మిన ప్రతి ఒక్కడు కూడా అంతే విశ్వాసంతో ఇంకొకటి నమ్మాలి, ఏంటంటే దయ్యము ఉన్నదనే విషయాన్ని. నేను దయ్యాన్ని నమ్మను, దేవుని మాత్రమే నమ్ముతానంటే అది లాభం లేనటువంటి విశ్వాసం. దేవుణ్ణి మనం ఎంత విశ్వాసంతో నమ్ముతున్నామో, కనిపించకపోయినా ఆయన ఉన్నాడు. పేతురు రాసిన పత్రికలో సార్వత్రిక సంఘానికి ఆయన అంటాడు, ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచూ ఉన్నారన్నాడు. 1 పేతురు 1:8-9 వచనాల్లో. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచూ ఉన్నారు. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలముగా ఏంటండి, ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు శక్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందిస్తూ ఉన్నారు. బైబిల్ గ్రంథము 2 చెప్తున్నది, చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. అపోస్తులు చాలాసార్లు మేము కన్నులారా దేన్ని చూచితిమో దాని గురించి మేము సాక్ష్యం ఇచ్చితిమి అంటారు. యేసు ప్రభువును చాలామంది చూసి నమ్మిన వారు ఉన్నారు, చూసి నమ్మని వాళ్ళు కూడా ఉన్నారు. చూసిన ప్రతి ఒక్కరు నమ్మలే. 1వ శతాబ్దంలో యేసు ప్రభువును చూసిన వాళ్ళు చాలామంది లేరా? కానీ వారి కళ్ళ గుడితనం కలగజేయబడి ఉన్నది, వారు నమ్మలేరు, యేసు ప్రభువును గ్రహించలేరు. ఇతడు మరియమ్మ కుమారుడు కాదా, ఇతని సహోదరులు మనతో కూడా ఉన్నవారు కాదా, ఇతడు వడ్లంగి వాడు కాదా అని వాళ్ళ భాష వాళ్ళు మాట్లాడారు. వాళ్ళంతా విజబుల్ కోణంలో యేసు ప్రభువును చూశారు తప్పితే వాట్ ఈస్ ద రియల్ డ్వెల్లింగ్ ప్లేస్ అనేటటువంటిది వారికి కూడా తెలియదు. యేసుప్రభుల వారు ఎవరు? సర్వశక్తిమంతుడు ఆయన, సర్వాధికారి, జగత్తు పునాది వేయబడకన మునిపే ఉన్నవాడు ఆయన. ఆయన ఉన్నాడని ఎంత నిశ్చయం కలిగి మనం నమ్ముతున్నామో, ఎంత ఫెయిత్ఫుల్నెస్ కలిగి మనం ఉన్నామో, అదే స్థాయిలో మనము దయ్యము కూడా ఉన్నదని నమ్మాలి. దేవుడు ఎక్కడున్నాడు అంటే మనం ఎన్నో స్థలాలు చెప్తాం. వేర్ ఈజ్ గాడ్ అంటే అన్అప్రోచబుల్ లైట్, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. అదొక ప్లేస్. 24 పెద్దల మధ్య ఆసనుడైన వాడు కూడా దేవుడే. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధులను కొనబడుతూ దీవారాత్రములు స్తుతులు అందుకుంటున్నవాడు దేవుడే. మరి ఉత్తర దిక్కున్న సభాపర్వతం మీద కూర్చున్నవాడు కూడా దేవుడే. ఆ సింహాసనాన్ని కోరుకుంటాడు వీడు దుష్టుడు. అందుకే ఆ స్థలం నాకు కావాలని. అట్లా దేవుని నివాస స్థలములు ఎన్నో రీతులు ఉన్నాయి. మందిరములో ఆయన ఉన్నాడు. ఎబ్బకు రేవు దగ్గరికి అక్కడ వచ్చినప్పుడు ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు అంటాడు. అందుకే యాకోబు దేవుడు నివసించే స్థలం. నీవు నేను కూడా దేవునికి ఆలయం కదా. ఇక్కడ కూడా దేవుడు ఎక్కడ 2-3 నామం ధ్యానిస్తారో వారి మధ్యలో. అంటే దేవుడు ఎక్కడెక్కడ ఉన్నాడో నువ్వు ఎంత డీప్గా స్టడీ చేస్తే ఆయన స్థలాలు నీకు దొరుకుతాయి. ఇక్కడ దేవుడు ఉన్నాడు, ఇక్కడ దేవుడు అంటే పలానా రవి గారిలో దేవుడు ఉన్నారు, నవీందర్ గారిలో దేవుడు ఉన్నాడు, పలానా సునీల్ పాస్టర్ గారిలో దేవుడు చెప్తున్నాం. ఎందుకు? వారు విశ్వసించి దేవుని యందు బ్రతుకుతున్నారు, చలిస్తున్నారు కాబట్టి దేవుడు వీరిలో ఉన్నాడు. మీ హృదయంలో ఆయనను ప్రభువుగా ప్రతిష్ఠించమని లేఖనం చెప్తుంది కదా. మన హృదయాల దేవుడు ఉన్నాడు, మందిరంలో దేవుడు ఉన్నాడు, సమీపరాని తేజస్సులో దేవుడు ఉన్నాడు. అందుకే అన్నాడు, ఇక ఇందు గలడు అందు లేదందు, సందేహంబు వలదు, ఎందెందు వెతికినా అందందు కలడు. ఆయన సర్వాంతర్యామి. దేవునికి ఉన్నటువంటి 3 ప్రత్యేకమైనటువంటి క్వాలిటీస్ ఏంటంటే, ఒకటి ఓమ్ని ప్రజెన్స్ అండ్ ఓమ్ని పొటెన్స్, ఓమ్ని సెన్స్ అంటే సర్వశక్తిమంతము, సర్వవ్యాపకత్వము, సర్వజ్ఞత. ఇవి ఇర్మియాలో చెప్పిండు. దేవుడు అంతటా ఉన్నవాడు దేవుడు అంటే. సో దేవుని బిడ్డలారా, దేవుడు ఎక్కడెక్కడ ఉన్నాడని మనం ఎట్లయితే ఎంక్వైరీ చేసి దేవుని గురించి మనం పరిశీలనలో భక్తి సాధనలు తెలుసుకుంటున్నామో, అదే రీతిగా దయ్యాలు ఎక్కడెక్కడ ఉన్నాయి కూడా తెలుసుకోవాలి. దయ్యాలు ఉన్నాయి, దయ్యాలకు నివాస స్థలములు ఉన్నాయి. ఇక్కడ ఏమన్నాడు మూలవాక్యంలో? అది దయ్యములకు నివాస స్థలము. దయ్యాలకు ఏంటంటే అది నివాస స్థలం. సాతాను ఒక్కొక్కసారి ఒక్కొక్క స్థలాన్ని చూజ్ చేసుకున్నాడు బైబిల్ గ్రంథంలో. ఏంటంటే
దయ్యము యొక్క నివాస స్థలములు మనం గమనించినట్లయితే సాతాను సింహాసనం ఉన్న స్థలములో నీవు ఉన్నావని ప్రకటన 2:13 అంటున్నాడు. పెరగములో ఉన్నటువంటి దూతకి ఇలాగూ వ్రాయుము, వాడి అయిన రెండంచెలు ఖడ్గము గలవాడు చెప్పు సంగతులేమనగా, సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురం ఉన్నావు. ఏంటండి ఎక్కడ ఏ స్థలం అది? సాతాను సింహాసనమున్న స్థలం. చాలామంది సాతాను ఎక్కడ అంటే పాతాళంలో ఉన్నాడు, అక్కడ ఉన్నాడు వాడు. సాతాను పాతాళంలో ఉన్నాడు, పాతాళంలో వాడి సింహాసనం ఉన్నది. ఏంటండి దానికి పేరు కూడా ఉన్నది. ఆ సంగతి కూడా చెప్పిండి ఇక్కడ ప్రకటన గ్రంథంలో. ఏంటండి ప్రకటనలో సాతాను యొక్క సింహాసనం ఉన్నటువంటి స్థలాలు, దానికి ఉన్నటువంటి పేర్లు కూడా చెప్పినాడు. ప్రకటన 9వ అధ్యాయము 10వ వచనంలో ఏమన్నాడు? 11లో చదువుదాం. పాతాళపు దూత వాటికి పైగా రాజుగా ఉన్నాడు. ఎబ్రి భాషలో వానికి అబద్దోనని పేరు, గ్రీకు దేశపు భాషలో వానికి అపొల్లయోను అను పేరు. ఏంటంటే సాతాను ఉన్నాడు, వాని సింహాసనం ఉన్నది, వాని సామ్రాజ్యం ఉన్నది. ఏంటండి వాని సైన్యము కూడా ఉన్నది. సాతాను సైన్యం ఉన్నది, సాతాను సింహాసనం ఉన్నది. సాతానుకు చాలా నెట్వర్క్ ఉన్నది. వాడిని మనము చాలా స్థలాలలో చూడాలి. ఆ నెట్వర్క్ని అంతా కూడా మనం గమనించాలి. వాడి నెట్వర్క్ ఎక్కడెక్కడ వ్యాపించి ఉన్నది సాతానుది. దేవుని బిడ్డలారా, అపవాది గురించి కూడా చాలామంది అంత ఇంట్రెస్టెడ్గా అపవాది గురించి వినరు. సాతాను గురించి మనకెందుకండి అనుకుంటారు. చాలా పొరపాటు అది, తప్పులో కాలేసినట్టే. విశ్వచరిత్ర బుక్ అంతా ఎవరి గురించి రాసిండు దేవుడు? ఎవరి గురించి రాపించిండు దేవుడు? అభిరాయ్ గారి చేత కంప్లీట్గా సైతాన్ యొక్క మూలాలు, ఇంకా చాలా అంశాలు ఆయన టచ్ చేయకుండానే రాసేసాడు. విశ్వ చరిత్ర కానీ విశ్వ ప్రణాళిక బుక్కులు ఎవరి గురించి రాసిండు? అవి దేవుడున్న స్థలము, సాతానున్న స్థలం, దేవుడు చేస్తున్న కార్యాలు, సాతాను చేస్తున్న కార్యాలు. కాబట్టి దేవుని బిడ్డలారా, సాతాను ఉన్నాడు, వాని శక్తులు ఉన్నాయి, వాని సమూహాలు ఉన్నాయి. పేతురు రాసినటువంటి పత్రికలో యేసుప్రభువుకు ఒక పేరు ఏంటంటే అన్ని శక్తుల మీద ఆయన అధికారము కలిగిన వాడంట. హల్లెలూయా. యేసుప్రభు ఎటువంటి వాడు చెప్పండి? అన్ని శక్తులపై. ఎన్న వచనం అది? 1 పేతురు 3:22. ఇక్కడ ఏమంటున్నాడు? ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారము పొందినవాడై దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. సాతాను యొక్క నివాస స్థలములు మనం ఎరిగి ఉండాలి. వాడి శక్తుల యొక్క ప్రభావం ఎంత అనేది కూడా మనం తెలుసుకొని ఉండాలి. వాడు ఒక దగ్గర సింహాసనం వేసుకుని ఒక దగ్గర స్థిరంగా ఉండడు. సాతాను చాలా స్థలాలు మారుస్తున్నాడు. యోబు గ్రంథంలో చూస్తే వాడు అటు ఇటు తిరుగుతూ ఉన్నట్లుగా, అంటే ఒక స్థలంలో లేడు వాడు. ఒకసారి పెరగంలో వాడి సింహాసనం, ఒకసారి మహాబబులోను, ఒకసారి ఇంకోటి. ఏంటంటే ఇక్కడ యెషయా ప్రవచన గ్రంథంలో వాడి సింహాసనము ఎక్కడ ఉంది చెప్పినాడు? యెషయా ప్రవచన గ్రంథము 14వ అధ్యాయంలో సాతాను గురించి మాట్లాడతాడు కదా. అక్కడ ఏమన్నాడు? ఏంటండి 1వ వచనంలో ఏలయనగా యాకోబునందు జాలిపడును. ఇక్కడ వాని సింహాసనం ఉన్న పేరు చెప్తాడు. ఎన్నో వచనం అది? 13వ వచనంలో నేను ఆకాశంలోకి ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనము. 4వ వచనంలో కొట్టివేసి యెహోవా నిన్ను విశ్రమింపజేయు దినము నీవు బబులోనులోను. అంటే వాడి సింహాసనం ఎక్కడున్నది? బబులోనులో ఉన్నది. దేవుని బిడ్డలారా, సాతాను ఉన్నటువంటి చోట్లకు కూడా మనం చాలాసార్లు పోవాలి. సాతాను ఇప్పుడు దేవుడు సింహాసనం ఉన్న స్థలాల దగ్గర మనం వెళ్తున్నాం. సాతాను ఉన్న స్థలాల దగ్గరికి ఎందుకు వెళ్తాం మనం? అంటే వాటిని గద్దించడానికి అక్కడికి వెళ్ళాలి మనం. మన మనో ప్రపంచంలో వేర్ ఈస్ ద యాక్చువల్ డ్వెల్లింగ్ ప్లేస్ ఈజ్ దట్. దుష్టుడు ఏర్పాటు చేసుకున్నటువంటి స్థలం ఎక్కడ? ఏంటండి వాడు ఆకాశ మండలం అంతున్న దురాత్మలు ఉన్నాయి అన్నాడు కదా, దురాత్మ సమూహాలు ఉన్నాయి కదా. అక్కడ మన సింహాసనం ఉన్నది, అక్కడ వర్ణచోరు ఉన్నాడు. కొన్నిసార్లు అక్కడికి వెళ్ళి వాటిని మనం గద్దించాలి. యేసు నామములో ఈ దుష్ట సమూహాలను
గద్దిస్తున్న విశ్వాసంతో అనాలి. కొన్నిసార్లు డైరెక్ట్ సైతాన్ మీద అటాక్ చేయాలి, మన దూతల మీద అటాక్ చేయాలి. కొన్నిసార్లు వాడు ఇప్పుడు ఇంతకు మనం చెప్పుకున్నట్లుగా ఎవరైతే ప్రభువుగా ప్రతిష్ఠించుకుంటారో వారి హృదయంలో యేసుక్రీస్తున్నట్లుగా దయ్యం కూడా కొంతమందిలోనికి వస్తుంది. 7 దయ్యములు పట్టినటువంటి మరియా అన్నాడు. ఆ ఇల్లు ఊడ్చి ఉండుట చూచి అది వెళ్ళి తనకన్నా చెడ్డవైన, అంటే దయ్యాల్లో కూడా మంచి దయ్యాలు చెడ్డ దయ్యాలు ఉన్నాయని చెప్తున్నాడు కదా, తనకన్నా చెడ్డవైన 7 దయ్యాలు తీసుకొచ్చి ఆ వ్యక్తిలో కూర్చున్నాయి. అంటే ఇప్పుడు అర్థమైంది. మనము ఇప్పుడు కొన్నిసార్లు మన మనుషుల్లో కూడా ఎవరిని చూడాలి? దయ్యాలను చూడాలి. అందరూ మనుషులే కదా, అందరూ సమానమే, అందరూ మనోళ్ళే కదా, అందరూ ఆ భాషనే మాట్లాడొద్దు. కొన్నిసార్లు ఒక మనిషిలో దేవుని చూడాలి, దేవదూతల యొక్క అభిషేకాన్ని చూడాలి, దేవుని యొక్క శక్తిని మనం మనుషులపై ఎట్లా చూస్తున్నాం అట్లనే మనుషులలో కూడా దయ్యాలు నివాస స్థలం ఏర్పాటు చేసుకుంటాయి. ఏంటండి ఇప్పుడు మరియమ్మను యేసుప్రభు ఒకసారి ఇస్కరియోతు తీర్చున్నాడు, పో సాతానా, వీనికి ఎందుకంటే అంటే వీనిలోనికి ఆ టైంలో దయ్యం వచ్చి నివాసం చేసుకుంది. ఒకసారి పేతురులోనికి దయ్యం వచ్చి నివాస స్థలం ఏర్పాటు చేసుకున్నది. అట్లా మనం అనుకుంటాం అంతా మన కారే మన మనసు ఉంటాం, అంత మనోళ్ళు అనుకోవద్దు ఎప్పుడు కూడా. సైతాన్ ఎప్పుడైనా మనల్ని ఇప్పుడు వాడు ఒక చీమను చెలవడాలంటే వాడు ఇంకో చీమలోనికి దూరుతాడు సైతాన్ గాడు. వాడు ఒక చీమను ఖరాబ్ చేయడానికి ఒక మనిషి రూపంలో కూడా అక్కడికి ఒక మనిషి రూపంలో పోయి ఆ చీమతో వ్యభిచారం చేయగలుగుతాడా? ఒక మనిషి రూపంలో పోయి ఆ చీమకు త్రాగు నేర్పగలుగుతాడా? దొంగతనం నేర్పగలుగుతాడా? సకల పాపములు నేర్పించేది ఎవరు? మనుషులే కదా. ఇప్పుడు వాడు కారణమైన సాతాను ఎవరిని వాడుకుంటున్నాడు? వాడి చేతిలో పావులుగా మనుషుల్ని వాడుకుంటున్నాడు. వ్యభిచార ప్రేరణలు ఎవరి ద్వారా పుడుతున్నాయి? మనుషుల ద్వారా పుడుతున్నాయి. దొంగతనాలు ఎవరి ద్వారా మనుషుల ద్వారా నేర్చుకుంటున్నాడు. దేవునికి ఇష్టమైన కార్యక్రమాలు ఎవరి ద్వారా నేర్చుకుంటున్నాడు? మనుషుల ద్వారా నేర్చుకుంటున్నాడు. ఒక వ్యక్తిలో దయ్యములు ఉన్నప్పుడు మనం ఎట్లా గుర్తించాలంటే ఒక చిన్న క్లూ కొన్ని ఉంటాయి, సిమ్టమ్స్ అనమాట. కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి. ఒక వ్యక్తిలోనికి దయ్యం జరుగుతుందంటే వాడు ప్రత్యేకంగా వాని జీవితంలో ప్రార్థన అంటే ఇష్టం ఉండదు. అప్పుడు గుర్తించాలి, ఈ మనుషులు దయ్యాలు ఉన్నాయి. ఈ ప్రార్థన కన్నా పరిశుద్ధమైనటువంటి వేదిక ఎక్కడున్నది? ప్రార్థన కన్నా విలువైన స్థలం ఎక్కడున్నది? విలువైన కార్యం ఎక్కడుందంటే అంతకన్నా ఏం లేదు. ప్రార్థన చాలా ఉన్నతమైన కార్యక్రమం దేవుని దృష్టిలో. ఒక వ్యక్తికి ప్రార్థన చేయబుద్ధి అయితే లేదంటే వానిలో దయ్యము నివాసము ఏర్పాటు చేసుకున్నది. ఒక వ్యక్తి సహవాసానికి ఇష్టపడతలేదంటే ఇది దయ్యం యొక్క పని. ఒక వ్యక్తి వాక్యం చదవడానికి ఇష్టపడతలేదంటే ఇది దయ్యం యొక్క పని. ఇట్లా దేవుడు ఏమేమి చెప్పినాడో చేయమని అవన్నీ చేయనీయకుండా సాతాను కొంతమందిలో స్థిర నివాసం వేసుకొని కూర్చుంటారు. మనకు అర్థం కాదు. అరే వీడు ఒకప్పుడు మంచిగా ప్రార్థనకు వస్తుండే కదా, ఈరోజు ఎందుకు వస్తలేడు? ఒకప్పుడు వీడు మంచిగా బైబిల్ చదువుతుండే కదా, ఈరోజు ఎందుకు త్రాగుతున్నాడు? ఒకప్పుడు మంచిగా సావాసం ఉండే కదా, ఈరోజు ఎందుకు వాడు చెడ్డగా తయారైపోయాడు? అంటే వాడు ఏదో ఒక సమయంలో అపవాదికి చోటిచ్చాడు. ఎట్లా వచ్చిందో తెలియదు అమ్మా. ఇప్పుడు ఒక్కొక్క మనిషికి అండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషికి ఏడ్స్ వస్తుంది. ఎట్లా వచ్చింది ఏడ్స్ వానికి చెప్పండి? వాడి ఇంట్లో తిరిగి పండుకుంటే ఏడ్స్ వస్తుందా వానికి? ఏదో ఒక సమయంలో ఒక వేశ్యకు వాడు అవకాశం ఇచ్చి ఉంటాడు. ఏదో ఒక సమయంలో ఒక భ్రష్టునికి ఒక స్త్రీ అవకాశము ఇచ్చి ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది? వాళ్ళలో ఉన్నటువంటి ఆ యొక్క వైరస్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది. అట్లా సైతాన్ గాని కూడా కొంతమంది ఇన్వైట్ చేస్తారు. వాడు ఎప్పుడెప్పుడు వాని టార్గెట్ అంతా కూడా ఏంది? ఈ భూమి మీద ఉన్న ఇండ్లు, ఈ ఆస్తులు, భూములు ఇవి కాదు వాని టార్గెట్. సాతాను నివాస స్థలం ఏర్పాటు చేసుకోవడానికి విషయం మొదట వాడు మనుషులను చూస్తాడు, అందులో ప్రత్యేకంగా విశ్వాసులను వాడు చూస్తాడు. దేవుడు నమ్మిన వారి మీద వాని యొక్క పగ. ఈ ఇల్లు నాది ఒకప్పుడు, ఇది ఇప్పుడు వీడు దేవునికి నివాస స్థలం అయింది కదా, ఎప్పుడెప్పుడు వీళ్ళ నుంచి దేవుని బయటికి వెళ్ళకూడదామా? ఎప్పుడెప్పుడు వీళ్ళ నుంచి పరిశుద్ధాత్మను బయటికి వెళ్ళకూడదామా? అది కంటాడు ఎఫెసీ పత్రిక 4:30 ఏమన్నాడు? మీరు దేవుని ఆత్మను దుఃఖపరచకుడి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరిస్తే ఏమవుతుంది? ఆయన వెళ్ళిపోతాడు. ఆయన వెళ్ళిపోతే ఇంకెవరు వస్తారు మరి చెప్పండి? సైతాన్ వచ్చి నివాసం చేసుకుంటాడు. అది దయ్యములకు నివాస స్థలం. దేవుని వెళ్ళారా ఈరోజు దయ్యాలకు నివాస స్థలం ఒక్కోసారి ఒక్కో రీతులుగా మారుకుంటూ వచ్చింది. ఒకప్పుడు దూతలు నివాస స్థలంగా మారిండ్రు, కొన్నిసార్లు కొన్ని ప్రభుత్వాలు నివాస స్థలంగా మారినాయి, కొన్ని రాజ్యాలు నివాస స్థలంగా మారినాయి, కొన్ని దేశాధికారులు నివాస స్థలంగా మారారు దయ్యానికి, కొన్నిసార్లు కొన్ని ప్రాంతాలు నివాస స్థలంగా మారినాయి. ఇప్పుడు వానికి నివాస స్థలం ఎవరాయంటే మనుషులు, వానికి నివాస స్థలం. ఎంత మనము ప్రార్థన చేయాలో మీరు ఆలోచన చేయండి. నాకు అనిపిస్తుంది 24 గంటలు మనం ప్రార్థనలో ఉండాలి. ఎందుకంటే మనం బయటికి వెళ్తున్నామంటే దయ్యాల మధ్యలోకి వెళ్తున్నాం. మనం దయ్యాల సమూహాలు, దయ్యాల జాతరలోనికి మనం పోయినట్లున్నది కథ.
ఎటు చూసినా ఎడారులే, ఎందు పోయినా ఎండమావులే. ఈరోజు దేవుని బిడ్డారా, దయ్యాలకు నివాస స్థలంగా ఈరోజు దేశ ప్రభుత్వాలు లేవు, దేశాధికారులు లేకపోవచ్చు, కానీ మన చుట్టుముట్టున్నటువంటి జనాంగము నివాస స్థలంగా మారిండ్రు. ఈరోజు పాతాళంలో కాదు అని మనం చూడాల్సింది. ఈరోజు వాని మనం ఆకాశముల దురాత్మల సమూహాల మధ్యలో కాదు చూడాల్సింది. నీ చుట్టుముట్టున్నటువంటి సహోదరుల మధ్యలోనే ఎవరిలోనికి వాని ఆత్మను పంపించుంటాడు, ఎవరిలోనికి వాని యొక్క చీకటి తత్వాన్ని పంపించుంటాడు. అది వాడు వానికి ఉనికి పట్టుగా మారిపోతాడు. అప్పుడు ఆ దయ్యపు చెప్పిన కార్యక్రమాలు చేస్తారు. ఇప్పుడు దేవుడు మనలో ఉంటే, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే, మనం పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిన కార్యక్రమాలు చేయడానికి పూనుకుంటాం. ఎంత కష్టమైనా పర్వాలేదు. నీతిగా జీవించమన్నాడు, పరిశుద్ధంగా జీవించమన్నాడు, ప్రార్థన చేయమన్నాడు, స్వార్థ ప్రకటించమని ఎంత కష్టమైనా మనం చేస్తాం. ఎందుకంటే ఆ యొక్క శక్తి మనల్ని బలవంత పెడుతుంది. అదే రీతి వ్యక్తిలో దయ్యం వస్తే అది కూడా వాని బలవంత పెడుతుంది. నువ్వు పలానా పాపం చేయి, పలానా త్రావుడికి బానిసగా, పలానా వ్యభిచారం చేయి, పలానా దొంగతనం చేయి, పలానా నరహత్య చేయి, డబ్బుల కొరకు పలానా అక్రమాలను దారిది, అవి వానికి ఫోర్స్ చేస్తూ ఉంటాయి. అందుకే చాలామంది మర్డర్లు చేస్తున్న వారు కానీ, రేపులు చిన్న చిన్న పిల్లల్ని రేపులు చేస్తున్నటువంటి వ్యక్తిని పట్టుకుంటే, ఆ సమయానికి నాకు ఏదో ఒక శక్తి పోనిందండి, నా కంట్రోల్ నేను లేనండి, లేకపోతే నేను చంపటంత ధైర్యం నాకు లేదండి, ఆ పని చేసే ధైర్యం నాకు లేదండి, ఏదో ఒక బలమైన ఫోర్స్ నాకు వచ్చింది. ఆయన కంట్రోల్లో ఉండడు వాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు విచ్చలవిడిగా మనుషులు దయ్యాలకు నివాస స్థలంగా మారిన వారు ఉన్నారు. నువ్వు ఎంత ఎక్కువగా ప్రార్థనలో గడిపి, ఎంత బలమైన దేవుని కంచెతో లోకంలోకి వెళ్తే తప్ప ఈ దుష్ట శక్తుల యొక్క ప్రభావం నీ మీద పడకుండా ఉంటుంది. లేకపోతే మనం ప్రార్థనలో బలహీనంగా ఉన్నామనుకో, ఆత్మీయతలో బలహీనంగా ఉన్నామనుకో, ఏంటంటే ఇప్పుడు 10 కట్టెలేమో చెడ్డ తత్వాన్ని కలిగి ఉన్నాయి, ఒక కట్టె మంచి తత్వాన్ని కలిగి ఉంది. ఇప్పుడు ఈ 10 కట్టెల ప్రభావం ఒక్క కట్టె మీద పడుతుంది మండుతున్నప్పుడు. కాబట్టి ఈరోజు నీ మీద వాని ప్రభావం పడకుండా ఉండాలంటే నువ్వు ఎప్పటికీ పరిశుద్ధాత్మ నింపుదలతో, పరిశుద్ధాత్మ కంట్రోల్ కింద, పరిశుద్ధాత్మ నడిపింపు కింద నువ్వు ఉండాలి. ఆల్ ద టైమ్ షుడ్ యూ గైడెడ్ బై అండర్ ద హోలీ స్పిరిట్. ఆ లైన్ నాకు వద్దండి, నా మనసు ఎక్కడెక్కడ పోతున్నది, నాకంత వాక్యం మీద దేవుని మీద లేదంటే అది కూడా ప్రమాదమే. అండర్ ద గైడెన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అంటే అర్థమైంది. నీ రోడ్ పోటీ నడిచినప్పుడు, నువ్వు పనిచేస్తున్నప్పుడు నీ చిత్త మొత్తం కూడా దేవుని మీద ఉండాలి. నీ చింత యావత్తు ఆయన సంగతులను ఆలోచించాలి. ఏదో వేరే సమస్యలను ఆలోచిస్తుంది అనుకో, నీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ని ఆలోచిస్తుంది, నీ వ్యక్తిగత ప్రాబ్లం, నీ ఆరోగ్యపరమైన సమస్యలను ఆలోచిస్తుంది, లేకపోతే ఇంకోటి కెరీర్ గురించి చింత కలిగి ఉన్నావు అనుకో, అప్పుడు నువ్వు పరిశుద్ధాత్మ గైడెన్స్ కింద నడుస్తున్నట్టు కాదు. పరిశుద్ధాత్మ గైడెన్స్ కింద నడుస్తున్నప్పుడు నీకున్న చింతలన్నీ వెళ్ళిపోతాయి. ఉండొచ్చు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, హెల్త్ రకమైన సమస్యలు ఉండొచ్చు, కానీ వీటి మీదకి మన దృష్టిని పోనిసుకోవద్దు. మనం కేవలం పరిశుద్ధాత్మ కంట్రోల్ కింద, పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతూ ఉంటే అవన్నీ ఆటోమేటిక్గా దుష్టుడు కలిగించిన అంటే కదా సమస్యలు ఎగిరిపోతాయి దేవుని యొక్క శక్తి ద్వారా. కాబట్టి దేవుని బిడ్డలారా, అది దయ్యములకు నివాస స్థలము. ఈరోజు ఎక్కడెక్కడ నీ స్థాయిలో నువ్వు దయ్యాల యొక్క నివాస స్థలములు గుర్తించగలుగుతున్నావు. నేను అప్పుడే అనుకుంటున్నా, కొన్నిసార్లు ఆటోమేటిక్ కొంతమంది మాట్లాడితే అర్థమైపోతుంది, అరే ఈ వ్యక్తిలో ఏదో స్పిరిట్ పనిచేస్తుంది, మన బిహేవియర్ అర్థమైపోతుంది, ఆయన మాట తీరు అర్థమైపోతుంది, వాడు ఇస్తున్న రియాక్షన్స్ అర్థమైపోతాయి, వాడు చేస్తున్న క్రియలు అర్థమైపోతాయి. పాపం మీద ఒక దుష్టాత్మ ఈ వ్యక్తిని పట్టి పీడిస్తున్నది. ఆ వ్యక్తిని బట్టి మనం పెద్ద వాని మీద ద్వేషం పెంచుకోవద్దు. ఆ వ్యక్తిలో చీకటి శక్తులు పనిచేస్తున్నాయి, వాడు అమాయకుడే, వాడు ఒక దురాత్మకు నివాసముగా మారిపోయాడు. కాబట్టి విడిచి వెళ్ళిపోమని ఆ దయ్యానికి ఆజ్ఞాపించాలి. అప్పుడు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టుకుందామని ఆశ వానికి కూడా ఉండాలి. వానికి లేదనుకో, మనం ఎంత గద్దించినా పోదు అది. వానికి కొంత ఆశ ఉండాలి, ప్రభువా నన్ను స్వస్థపరచు, ఆశతో వచ్చినాడు. అప్పుడు ఆ రోగానికి కారణమైన దుష్ట శక్తుల్ని యేసుప్రభు వెళ్ళగొట్టిండు బయటికి. ఆ చెట్టు దాన్ని మోగ దయ్యం వెళ్ళగొట్టిండు బయటికి. ఈ వ్యక్తికి ఇంట్రెస్ట్ లేదనుకో, ఉండదు నాకు ఇవే దయ్యాలతోనే నాకు నడిపింపు మంచిగా ఉన్నది, దయ్యాలతో బతకడం మంచిగా ఉన్నది, నాకు ఈ ఆలోచనలే బాగున్నాయి, ఈ అలవాట్లే బాగున్నాయి, ఈ స్నేహాలే బాగున్నాయి, ఈ బంధాలే బాగున్నాయి అనుకుంటే దానికి వాడు ఏం చేయాలి? అయ్యగారు ఇంతకుముందు మన పాటలో ప్రతి పాట వైరాగ్యమే. దేవుని బిడ్డలారా, ఈ లోక కూపములో నుండి నన్ను చేదుకొని రావా అన్నాడు. అంటే ఇవన్నీ కూడా నాకు వద్దు ప్రభువా. దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నేను మనం కూడా దేవుణ్ణి అడుగుదాం, ప్రభువా మీ యొక్క నడిపింపు కింద మమ్మల్ని జీవింపచేయండి.
ఇంకా మాలో ఏదైనా లోపం ఉంటే, ఇంకేదైనా మాలో సాతానుకు నివాస స్థలముగా మా కళ్ళు ఒకవేళ మారినయేమో, మా తలంపులు ఒకవేళ మారినయేమో, మా హృదయం మారిందేమో, మా శరీరం మారిందేమో, మా కుటుంబం ఎన్నో ఉంటాయండి. సైతాను వాడు ఒకటేసారి నీ మొత్తం సర్వ శరీరాన్ని కంట్రోల్ చేసుకోడు. ఫస్ట్ వచ్చి నీ కళ్ళ మీద కూర్చుంటాడు. అప్పుడు రాత్రి పగలు నీకు మోహపు చూపులు కలుగుతాయి. అంటే ఈ కళ్ళ మీద ఏదో దుష్టశక్తుల యొక్క ప్రభావం పడింది, దీన్ని తొలగించుకోవాలి. పరిశుద్ధాత్మ కాటకం ధరించుకోవాలి. తలంపుల మీద పడుతుంది, కొన్నిసార్లు చెవుల మీద, కొన్నిసార్లు నాలుక మీద వాని యొక్క ప్రభావం పడుతుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు దయ్యపు నివాస స్థలంలో మనం గద్దించు వారం అయి ఉన్నాం. ప్రార్థన చేద్దాం. దేవుడు కొద్ది మాటలు మన వెనుకల్లో ఫలింపచేయును గాక. స్తోత్రములు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు. అది దయ్యములకు నివాస స్థలము అని చెప్పినాం. ఈరోజు దేవా, దయ్యం యొక్క నివాస స్థలములు మా మధ్యనే ఉన్నాయి, మా చుట్టుముట్టు ఉన్నాయి. అయ్యా, ఇదిగో వాడు ఈరోజు ఒక పాడుబడ్డ ఇండ్లను, ఏదో ఊరు బయట ఉన్నటువంటి రాగి చెట్టును వాడు ఏర్పాటు చేసుకోని లేదు వాడు ఉండడానికి. ఏదో ఒక బావిని వాడు ఒక పాతాళం వాడు మనుషుల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మీరు మీ తండ్రి అపవాది సంబంధులు, మీలో వాని దురాశలు పనిచేస్తున్నాయి. నా జనుల హృదయముల్లోనే విగ్రహములు దాగి ఉన్నాయి అన్నాడు యేసు ప్రభుల వారు. ఈరోజు దేవుని బిడ్డలారా, మనం గ్రహిస్తాం, దయ్యాల మధ్య నువ్వు నివాసం ఉంటున్నావు. నీవు నివాసం ఉన్నటువంటి చోటు సాతాను సింహాసనం ఉన్న స్థలం అన్నాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, మనము సాతాను సింహాసనం ఉన్న స్థలములో ఉంటున్నాం. అందుకే ఇన్ని రకాల సమస్యలు, ఇన్ని రకాల శోధనలు, నెమ్మది లేని పరిస్థితి, వేదనకరమైన పరిస్థితి చుట్టుముట్టు మనుషుల ద్వారా మనకు కలుగుతున్నదంటే వారందరూ దయ్యాలకు నివాసముగా మారిన వారు. ఎవరు నేను బాధ పెడుతున్నారో వారు దయ్యాలకు నివాస స్థలముగా మారినవారు. ఎవరు నిన్ను శోధిస్తున్నారో వారు దయ్యాలకు నివాస స్థలముగా మారినవారు. దేవా, ఈ దుష్ట శక్తుల బారి నుండి మమ్మల్ని తప్పించండి. మీ ఆత్మాభిషేకం చేత మమ్మల్ని నింపండి. తండ్రి, నీకు స్తోత్రాలు. విత్తబడ వాక్యాన్ని ఫలింపచేయమని, ఎవరైతే వాక్యాన్ని ఆన్లైన్ ద్వారా కూడా వీక్షించారో వారందరి హృదయంలో మీ ఆత్మకార్యం జరిగించండి. వారి మీద పనిచేస్తున్న సకల దుష్ట దురాత్మ చీకటి ఆలోచనలు యేసు నామములు ఇప్పుడే గద్దిస్తూ బంధిస్తూ ఉన్నాం. మీ ప్రభావం వెళ్ళునుగాక యేసు నామములో. దయగల తండ్రి, ఎంతోమంది మాకు ప్రార్థన విజ్ఞాపనలు కోరుకున్నారు. తమ్ముడు ఏలియర్ జ్ఞాపకం చేసుకునండి. రాయపూర్లో 21 days ప్రార్థన ప్రతిష్ఠించుకున్నాడు. తమ్ముడు వేడుకున్నాడు, ప్రభువా తన ఉపవాస ప్రార్థనను ఫలింపచేయండి. బలమైన ఆత్మచేత నింపి నీ కొరకు సాక్షిగా మీరు వాడుకోనమని ప్రార్థన చేస్తూ, ఇంకా అనేకులు విజ్ఞాపనలు కోరుకున్నారు. వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని రేపటి దినమున జరగబోతున్నటువంటి తెలంగాణ రాష్ట్ర స్థాయి నాయకుల సమావేశాన్ని ఆశీర్వదించండి. అద్భుతంగా జరుగుట కృప చూపించమని, మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే ఇచ్చే ప్రభు, యేసు రక్తమే ఇచ్చే ప్రభు, యేసు నామానికి సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్.